మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇన్కమ్ ఎంత ఉంది, సిఏజిఆర్ అంటాం. అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు, అవి ఎలా రిటర్న్స్ వచ్చినాయి, బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటుంది, మార్కెట్ పడ్డప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా తగ్గుతాయి, మార్కెట్ పెరిగినప్పుడు ఎన్ఏవీలు పెరుగుతాయి, అవేంటిదో చూద్దాం ఇప్పుడు. అయితే ఎక్కువ శాతం మిడ్ క్యాప్ ఫండ్స్లోనే ఎప్పుడైనా కానీ మంచి రిటర్న్స్ వస్తాయి అనేది అనమాట. అవన్నీ కూడా మనం ఎలా ఏంటిదనేది చూద్దాం. జనరల్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఎవరైతే పెట్టుబడి పెడదాం అనుకుంటారో వాళ్ళకి ఏదైతే అంటే టైంలే అంటే మ్యూచువల్ ఫండ్స్లో ప్లస్ పాయింట్స్ ఏంటిది, వాళ్ళు ప్రొఫెషనల్స్. మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళు ఫండ్ మేనేజర్స్ అంటారు. వాళ్ళు రీసెర్చ్ చేసి మంచి కంపెనీలు సెలెక్ట్ చేసి మనందరి దగ్గర నుంచి, మ్యూచువల్ ఫండ్ అంటే ఏం లేదు, సింపుల్గా మనందరి దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తారు. వాళ్ళు కూడా షేర్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తారు, సెకండరీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఏవైతే వాల్యూ ఉన్నాయో ఫండ్స్ మేనేజర్స్ ఫండ్స్ చెక్ చేసి ఆ వాల్యూ ఉన్న వాటిల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉంటారు, ఫండ్ మేనేజర్స్ అంటారు వాళ్ళు. ఇప్పుడు 1000+ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ 1000+ ఆర్గనైజేషన్స్ కాంపిటీషన్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏ సెక్టార్లు బాగున్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు లేటెస్ట్గా సోలార్ పవర్ అని, సెమీ కండక్టర్లని, ఇప్పుడు ఏవైతే లేటెస్ట్గా ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ మీద కానీ ఇంపోర్ట్స్ మీద కానీ ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఏమున్నాయో చూసి కొత్త కొత్త ఫండ్ ఆఫర్లు వస్తాయి. ఈ పాత కంపెనీల్లో ఏవైతే వాల్యూ ఉన్నాయో అవన్నీ చూసి వాళ్ళు కొనడం జరుగుతుంది. ఇక తర్వాత ఎక్కువ శాతం ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలే ఉన్నాయి. డిఎస్పీ మెరిల్ లించ్, మోర్గన్ స్టాన్లీ, అవన్నీ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వైడ్గా ఉంటాయి. వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ రన్ చేయడం జరుగుతుంది వరల్డ్ వైడ్గా. అవి తర్వాత ఇప్పటి వరకు ఏ మ్యూచువల్ ఫండ్ కూడా డిఫాల్ట్ కాలేదు. ఇప్పుడు సపోజ్ కరోనా టైంలో మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఎన్ఏవీలు తగ్గిపోయినాయి. 1,00,000 పెడితే 10,000 15,000కి వచ్చేసింది. అయినా కానీ ఒకవేళ మనం కొనుక్కోదలుచుకుంటే 15,000 ఇచ్చేస్తే మనకి ఇచ్చేసారు, 10,000 ఇచ్చేస్తే మనకి ఇచ్చేసారు. అంటే షేర్లు ఇచ్చేసారు. మళ్ళీ ఒకవేళ లేదు పైసలు కావాలన్నా ఇచ్చేసారు. అంటే మ్యూచువల్ ఫండ్ ఒక్కటి కూడా ఇప్పటి వరకు డిఫాల్ట్ అయిన చరిత్ర లేదు. అంటే మార్కెట్ పెరిగినా పెరిగిపోయింది, 10 రెట్లని 5 రెట్లని ఏమన్నా ఇచ్చేస్తారు. మార్కెట్ తగ్గిపోయింది, మనం కొనుక్కోవచ్చు, వాల్యూ ఉన్న స్టాక్స్ అంటే కొనుక్కోవచ్చు మ్యూచువల్ ఫండ్స్. ఇది అనమాట, అంటే నో డిఫాల్ట్, అదొకటి.